అంటే మనకి ఎక్స్ప్రెషను మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా వచ్చాం. ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఇది మనం విశ్లేషించినప్పుడు ఏదైనా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందా అని అనుకుంటా ఉంటాం. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అది అడాప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రయత్నమే చేయకపోతే ఏది కాదు. కానీ మీరు ఉదయ్పూర్కి చెందిన మహారాణా కుటుంబానికి చెందిన వారని చెప్పని చాలా చోట్ల చాలాసార్లు విన్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎలా జరిగిందని అంటే అది మీకు ఏమైనా గుర్తుందా సార్? ఒక్కసారి చరిత్ర గుర్తు ఉండవు. ఎందైతే మేమందరు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వాళ్ళు. ఒకప్పుడు ఈ యూనియన్స్ పెళ్ళిళ్ళు అలాగయ్యేవి మొత్తం. సో ఆ కనెక్షన్స్ చాలా మటుకి దేశం అంతా ఉంది. సో ఆ కనెక్షన్స్లో వచ్చి ఉంటాయి ఏమో అని అనుకుంటా ఉన్నాం. సో ఆ టైప్ ఆఫ్ థింగ్. నా గ్రాండ్ మదర్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు, మా నాయనమ్మ. మా మదర్ మహారాష్ట్రన్. ఓకే. మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఉత్తరప్రదేశ్. సో ఇలాగా వెళ్తూ ఉంటే జనరేషన్స్ వారు అలాగా అయ్యేవి. ఇంటరాక్ట్ అంత ముందు ఉన్న జనరేషన్ ఒరిస్సా. సో ఇలాగా మీకు చాలా త్రౌట్ భారతదేశంలో అందరూ అలాగే ఉండేవి. అది కూడా మన దగ్గర ఉండేవి. అంటే మీరు ఇక్కడ విజయనగరంలో ఉంటున్నారు, మీ నాన్నగారు తాతగారు కూడా ఇక్కడే ఉండేవారండి? మా నాన్నగారు ఈ ప్రాంతమే, తాతగారు ఈ ప్రాంతమే. ప్రీవియస్ జనరేషన్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారని చెప్పి అనేది వినడం జరిగింది. మైగ్రేషన్స్ ఎన్నో వందల సంవత్సరాల కింద అయ్యి ఉండొచ్చు. రైట్ రైట్. కానీ అలయన్సెస్ ఉండడం ఇది మనం అందరూ మనకు ఎందైతే మా గ్రేట్ గ్రాండ్ మదర్కి పోయే ముందు మనం చూసాం యాజ్ అ చైల్డ్. సో ఆ యాంగిల్స్లో చెప్పగలుగుతున్నాం. కానీ దేశమంతా అలా కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఏదో పెళ్ళిళ్ళ సమయంలో కలుస్తూ ఉంటాం, మళ్ళీ ఎవరు కలరు. సో టచెస్ పెద్దగా ఉండవు. సో వెడ్డింగ్స్కి అక్కడక్కడ టచెస్ ఉంటాయి అంతే. అలాగే మిమ్మల్ని మీ పేరెంట్స్ రాజరికానికి దూరంగా అతి సామాన్యంగా పెంచారని చెప్పని విన్నాను సార్, నిజమా సార్ అది? మమ్మల్ని పెంచడం అయితే హెచ్చుగా చదువు అదంతా విజయనగరం బయట ఓ ఫ్యూడల్ అట్మాస్ఫియర్లో రానీకంట చేశారు కనుక మనం అందరితో మింగిల్ అవుతూ కలిసికట్టుగా ముందు వెళ్ళగలుగుతున్నాం. ఇది చాలా చోట్ల ఒక కాన్షియస్ ఎఫర్ట్ తీసుకున్నారు పెద్దలు. అది మా లాంటి మనుషులు పనికి వచ్చింది. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు సార్? అంటే హెచ్చుగా సింధియా గ్వాలియర్ అండ్ దెన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. తండ్రి గారు ఇటు అటు వెళ్తుండేవారు. కొన్నాళ్ళు రాజ్ఘాట్ బనారస్, కొన్నాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కొన్నాళ్ళు సో ఇట్లా మొత్తం లారెన్స్ లవ్డేల్ ఇలాగా దేశమంతా మమ్మల్ని కూడా తిప్పారు. దాంట్లో ఒక ఎక్స్పోజర్ వస్తుంది, అది మాకు కలిసి వచ్చింది. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? నేనైతే 3. అవునా? ఎక్కువ మాట్లాడము. కానీ మా ఫ్యామిలీస్ కొందరు ఎక్కువ, మా భార్య ఉందనుకో తమిళ్ కూడా యాడ్ అవుతుంది. మాకు తమిళ్ తెలియదు. ఓకే. ఆ యాంగిల్స్ అలాగుంటాయి. మీరు లవ్ మ్యారేజా సార్? ఒక విధంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్, ఒక విధంగా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్. వార్ ఫాదరు అండ్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్. సోషలిస్ట్ పార్టీలో కలిసి పని చేశారు. మా ఫాదర్ ఇన్ లా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ 44 స్టూడెంట్ మూవ్మెంట్లో కూడా ఉన్నారు. సో ఆ యాంగిల్స్. ఈ ఇల్లు కట్టి ఎన్నాళ్ళైంది సార్? ఇది అబౌట్ 1860 అంటుంటారు ఈ ఇల్లు కట్టారని. మేమైతే ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. తాతయ్య గారు కట్టించిన ఇల్లు అండి? నాన్నగారు తాతలు వారు టైప్ ఏదైతే అది ముందు చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఏ ఇల్లు అయినా ఎవరైనా ఉంటే ఓపెన్ అప్ అయ్యి తుడడం ఉంటే నిలబడుతుంది, మెయింటెనెన్స్ ఉంటే నిలబడుతుంది. ఈ పాత ఇళ్ళల్లో ఏదైనా లీక్స్ వచ్చాయనుకో తొందరగా పాడవుతాయి. అందుకోసం ఎవరు
ఉంటే ఆ లీక్ రాగానే దాన్ని అటెండ్ అయ్యి అవును. ఇది చేస్తే కొన్నాళ్ళు నిలబడుతుంది. కానీ లేదు సార్ ఎక్కడ అంటే మీకు చూడడానికి స్ట్రాంగ్ మోడర్న్ హౌస్ కూడా లీక్స్ వస్తే అవుట్. కరెక్ట్. సో మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా యూటిలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. యూటిలైజ్ చేస్తా వస్తుంటే ఉంటుంది, తాళం వేసి కూర్చుంటే పాడైపోతాయి. అంటే మీరు పర్టికులర్గా రాజకీయాల్లోకి రావడానికి నాన్నగారే కారణమా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చారా సార్? అయితే నేను యాక్టివ్ పాలిటిక్స్లో 75లో ఎమర్జెన్సీ వచ్చింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అంత ముందు మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తితనంగా మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అది ఏదో మంచిది కాదని అనిపించి, ఎందైతే అప్పుడు వారందరికీ జైలు చేశారు. ఆ జైలు చేసిన వాళ్ళు పెద్దలు జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు, స్వతంత్రం కోసం త్యాగం చేసిన పెద్దలు, తర్వాత ప్రధానమంత్రులు అయ్యారు కొందరు, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, చంద్రశేఖర్. సో ఇలాగా ఇది మంచిది కాదని అనిపించింది. అప్పుడు అది చేశారు. థ్యాంక్ గాడ్ అది ఇందిరాగాంధీ గారు కూడా అరెస్ట్ అయ్యారు తర్వాత స్వతంత్ర భారతదేశం. కానీ ఇది మంచి పని కాదు అనేది అనిపించింది అప్పుడు. ఎందైతే వీరందరిపైన ఒకరిపైన దొంగతనం ఆరోపణ లేదు, వారికి ఇలా పెట్టడం చాలా తప్పు. ఏ రుజువు లేకుండా ఏమీ లేకుండా అసలు స్వతంత్రానికి అర్థం లేని పరిస్థితి అయిపోయింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అలా వచ్చింది. మళ్ళీ ఫెడరల్ కాన్సెప్ట్స్లో వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉన్నాం. కొన్ని విషయాల్లో సక్సీడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తా రావాలి. అది మేము చేస్తా ఉన్నాం. సార్ ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉన్నాయా? నేను 1951లో పుట్టాను. ఓకే. సో ఐఎమ్ ఆన్ మై 73rd year. 73rd year. అంటే మీరు రాజరికం చూశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య పరిపాలన చూస్తున్నారు, అలాగే ఇంత జీవితాన్ని చూశారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి మహామహుల జీవితాల దగ్గర నుంచి దగ్గరుండి మీకు చాలా సుపరిచితం. ఇంత జీవితం చూసిన తర్వాత రాజకీయ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏమనిపించింది? మీరు ఫీల్ అయింది ఏంటి యాక్చువల్లీ? ఏం ఫీల్ అవ్వడానికి ఏముందని, ఇది మన దేశ చరిత్ర. ఇది స్వతంత్ర దేశంలో హెచ్చు తగ్గులు నడిచాయి. మనకి చేంజ్ కంటిన్యూస్ ప్రాసెస్, చేంజ్ ఫర్ ద బెటర్ కావాలి. అందుకోసం దానికోసం ప్రయత్నించాలి. ఇంకెవరో ప్రయత్నిస్తారు మేము బాగుపడతాం అనుకోవడం పొరపాటు. మన అందరికీ ఒక రోల్ ఉంటుంది. మనం అందరూ ఆ విధంగా ఆలోచించి మన రోల్ ఏంటో మనకి మనమే డిఫైన్ చేసుకుని ముందు వెళ్ళాలి. లేకపోతే ఈ సమస్యలకి మన స్వతంత్రాన్ని మనం కాపాడడం కష్టమవుతుంది. కానీ ఇప్పటికీ అధికారుల్లోనూ ప్రజల్లోనూ రాజకీయాల్లోనూ అన్ని రకాలుగాను చాలా రకాల మార్పులు వచ్చాయి. దీన్ని మీరు ఎలా అంత పాజిటివ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? చూడు, మనకి ఏంటంటే రాజకీయ ప్రభావం అన్నిటిపై ఉంటుంది, అన్నిటి రాజకీయంపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు లిటరసీ ఉందనుకో, రాజకీయం పైన దాని ప్రభావం ఉంటుంది. ప్రైమరీ హెల్త్ రాజకీయంపై ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావాలు అటు కూడా వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఐసోలేషన్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఐసోలేషన్లో ఉండడానికి ప్రయత్నించడమే తప్పు. మనం అందరు కలిసి బాగుపడతాం. మనం బాగుపడకపోతే అందరు కలిసి నష్టపడిపోతాం. ఏదో ఒక్కరు నష్టపడిపోతారనుకుంటే పొరపాటు. అందరు కలిసే నష్టపడిపోతాం. అదే కదా అవుతా ఉంది, కనిపిస్తూ ఉంది. కానీ మీ నాన్నగారు మీకు చెప్పిన ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారండి? అది మీ జీవితానికి సంబంధించి అయినా కావచ్చు, రాజకీయానికి సంబంధించి అయినా కావచ్చు. చెప్పింది చాలా ఉంటాయి సార్. అయితే ఒకటి ఏంటంటే సమయం విలువ ఆయన ఒకటి బోధించారు. వారు మీరు అరగంట ముందని వెళ్ళినా పర్వాలేదు, కానీ నిమిషం లేట్గా ఎక్కడ ఉండకూడదు. ఇతర సమయాలు కూడా
వారికి ఇంపార్టెంట్. ఆయన చెప్పారు. అందుకోసం మేము ట్రై చేస్తాం, పంచువల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనం ఏం చేసినా ఒక 100 కార్యక్రమాలకు వెళ్ళాము అనుకో, 95 టైంలో వెళ్ళావు, టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అనుకో, రివర్స్ అయితే ఒక ప్రాబ్లం. మీరు క్రికెట్ మ్యాచ్కి టైంలో వెళ్ళగలుగుతారు, లేకపోతే టీవీ సీరియల్ టైంలో వెళ్ళగలుగుతారు అంటే జనం దగ్గర వెళ్ళేసరికి టైం అసలు సెన్సే లేదు అంటే దిస్ ఇస్ రాంగ్. ఇతరుల సమయం మీకెంత, మీ సమయం విలువ, అవతల వాటి సమయం అంతే విలువ ఆయనకి. సమయాన్ని, ఆ విలువని అర్థం చేసుకోవడం, ఇది హెచ్చుగా బోధించేవారు. నాకు తెలిసిన మటుకి పెళ్ళిళ్ళు చూస్తే ఒక ముహూర్తం కూడా ఎక్కడ తప్పినట్లా లేదు, సెకండ్స్కి అవుతూ ఉంటాయి. మన భారతదేశంలో రిస్ట్ వాచెస్ వచ్చే ముందన కూడా ముహూర్తాలు తప్పిందని ఎక్కడ వింటాంలే. భారతీయులు టైంలో ఉండాలంటే ఉండొచ్చు, అయితే ఆ బేఖాతరు అదంతా ఉంది, దాన్ని మనం తగ్గించుతా ముందు వెళ్ళాలి. 2024 ఎలక్షన్స్కి మంచి ఊపు వేడి అందుకున్నట్టుంది సార్. అలాగే ఉంటుంది, ప్రతి ఎన్నికల ముందన అలాగే ఉంటుంది. లాస్ట్ టైము మనకి చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఒక ఇది వచ్చి మా తడాకాని చూపిస్తామని, సో తడాకాలు చూసేసాం, వారితో పాటు మనం కూడా అనుభవించాం. ఇప్పుడు తడాకాల కోసం ఎన్నికలు కావు, మన అందరు భవిష్యత్ దీంతో ఉంటుందని ఆ యాంగిల్స్ ఆలోచించి ముందు వెళ్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు మీడియాలో ఎక్కువగా వినపడుతోంది ఏంటి అంటే ఏపీలో మత మార్పిళ్ళు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అని, ఇది ఎంతవరకు మీరు నమ్ముతారు సార్? మతం అనేసరికి అది చాలా పర్సనల్ విషయం. మతంలో దూరడం అది మంచిది కాదు. ఎందైతే మన రాజ్యాంగంలో ఏ మతం వారు ఉండవచ్చు, ఏ భాష వారు వాడుకోవచ్చు, అది ఆ ఫ్రీడమ్ ఉంది. నువ్వు అన్ని మతాల్ని గౌరవించాలి, నీ మతం నువ్వు ఆరాధించుకో, దాంట్లో తప్పేం లేదు. కానీ అన్ని మతాల్ని మనం గౌరవించడం మన ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ఉంటాయి, ఒక మతంలో ఇంకో మతం వర్షిప్ దగ్గర వెళ్ళి ఏదో చేయడం అది తప్పట్టాను నేను, అది ప్రొవోకేటివ్. కానీ విజయనగర సంస్థానంలో చాలా సంవత్సరాలుగా అమ్మవారికి పర్టికులర్గా ఒక పూజ మీ చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పని విన్నాను. ఇప్పుడు మనకి ఓల్డ్ ఎస్టేట్లో ఇక్కడ 105 టెంపుల్స్ ఉన్నాయి. మీరు పాత జిల్లాలు చూస్తే 4 జిల్లాల్లో ప్రత్యేకంగానే ఉంటాయి ఇవి. అక్కడ పూర్వీకులు చేసిన పని అది కట్టారు, ఆ టెంపుల్స్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. అయితే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి. ఇటీవలే మన రాష్ట్రంలో ఈ పాస్ట్ 4.5 years 5 years తీసుకుంటే దగ్గర 200 ఇన్సిడెంట్స్ అయి ఉన్నాయి. ఐడల్స్ని ధ్వంసం చేయడం ఇదంతా. అయితే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఇంతవరకు నాకు తెలిసిన మటుకి. ఒక్కరికైనా పట్టుకుని ఉంటే మేము అనుకోవచ్చు వీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అది ఎక్కడ కనిపించటం లేదు. అది ఒక భాగం. దెన్ చట్టరీత్యా చట్ట వ్యతిరేకంగా ఇప్పుడు మీకు రెగ్యులేటర్ ఉంటారు ఒకరు, ప్రత్యేకంగానే హిందూ మతానికి చెందింది, వారి దగ్గర టెంపుల్స్ ధ్వంసం అవ్వడం. ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ తీర్థం అని ఒకటి ఉంది, 125th అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ అయింది. తర్వాత లెక్క పెట్టడం కూడా మానేసాం. మనకి ఆ ఇన్సిడెంట్ అయింది, ఆ విగ్రహం పూజలకి పనికి రాదని నేను ఓ చెక్ పంపించాను. ఆ చెక్ నల్లి తిరిగి నా మొహం పైన కొట్టారు. ఎందుకని సార్? అదే మాకు అర్థం కావటం లేదు. నేనైతే ఒకసారి రాముడికి చెప్పిన తర్వాత భక్తుడిగా మళ్ళీ తీసుకోవడం తప్పని ఇంకో చెక్ రాసి అయోధ్య పంపించాను. నేను ఏమని చెప్పాను, మా పూర్వీకులు అది చేశారు, అందరికీ ఇక్కడ నమ్మకం ఏంటంటే త్రేతాయుగ్లో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఇక్కడ వచ్చారని, ఆ రామ్ తీర్థంలో
అందుకోసం 450 సంవత్సరాల కిందన విజయనగరం ఊరు పుట్టే ముందన అక్కడ పూర్వీకులు ఆ గుడిలు కట్టారు, ధ్వంసం చేశారు గుడిని. బాధ కలుగుతుంది. ఎందైతే నన్ను డిస్మిస్ చేశారు అది కోర్ట్స్ రీఇన్స్టేట్ చేసే ముందర ఇది పోయింది. కానీ భక్తులు న్యాచురల్గా అడుగుతారు ఏంటి ఇదంతా అని, భక్తుల డబ్బుతో మళ్ళీ కట్టారు. ఇది ఒకదానికి ఆగలే, మనకి చాలా విషయాలు అయ్యాయి. ఇప్పుడు పోలపల్లిలో పైడితల్లమ్మ గుడి ఉంది, అది కూడా ధ్వంసం చేశారు. అయ్యో, బహుశా ఆ సెన్స్ రాలే. సింహాచలంలో హిందువులకి పవిత్ర గోవులు, బహుశా కసాయివాడికి కూడా హృదయం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి హృదయం ఉందా లేదా అని అనుమానం వస్తుంది. ఎందైతే ఆవుల్ని నిర్బంధిస్తావు, సంరక్షణ మేతని తీసేస్తావు, ఆకలితో చంపేస్తావు. కసాయివాడు కూడా ఆ పని చేయడు. అలాంటి అనుభవాలు మనకు రావడం బాధాకరమైన విషయం. ఎందైతే దిస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అయితే మాకు ఇక్కడ డిస్మిస్ చేశారు రామ్ తీర్థం పైడితల్లమ్మ టెంపుల్ నుంచి, ఈస్ట్ గోదావరి ఒక టెంపుల్ నుంచి. హైకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేసరికి మేము పైడితల్లమ్మ గారికి ఇక్కడ వెళ్ళి దర్శనం చేసాం. మళ్ళీ బయట వచ్చారు ప్రెస్ వాళ్ళు, అడిగారు ఏంటని మీ కోరికలు ఏంటని. ఎందైతే ఆ కోరికలు తీర్చేది అనేది అందరికీ ఒక నమ్మకం. సో నేను చెప్పాను చాలా పెద్ద ఇది కోరిక పెట్టాను, నేను జనరల్గా కోరికలు చెయ్యను, మన ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించు తల్లి అని కోరిక చేసావు, ప్రార్థన చేసావు. అంతకన్నా మేము చేసేది ఏముండదు. ఇలాగుంటాయి అండి. మీకు భక్తి ఉందా సార్? మీరు ఎవరిని నమ్ముతారు? అంటే మేము హెచ్చు రిచువలిస్టిక్ కాం, కానీ దేవుడిపై నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి పెరుగుతా ఉన్నాం. మా స్వర్గీయ తండ్రి కూడా ఆయనకి దేవుడిపై భక్తి ఉంది, అందరికీ ఉంది, మన కుటుంబాల్లో అందరికీ ఉంది. అంటే మీ తాతగారు ఒక ఆయన క్రికెట్ ప్లేయర్ అని, క్రికెట్ కమెంటేటర్ అని విన్నాను. ఆయన తర్వాత మళ్ళీ ఎవరు క్రికెట్ సైడ్ ఎవరు వెళ్ళలేదా సార్? మనకి క్రికెట్ అందరు ఆడతారు, ఆ స్థాయికి వెళ్ళరు, అది తేడా అన్నమాట. మీకు ఏంటంటే వారు మా తాతగారు తమ్ముడు సర్ విజీ అని అనేవారు, ఆయన కమెంటరీ కూడా చేశారు. పార్లమెంట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా మన స్వతంత్ర దేశంలో. ఆయన 1936 37 అంటే స్వతంత్రం ముందున క్యాప్టెన్ చేశారు ఎంసీసీతో. అప్పుడు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఉండేది, బ్రిటిష్ టీంని ఎంసీసీ అనేవారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్, ప్రపంచం ప్లేయర్స్ కూడా ఆడున్నారు ఇక్కడ అయోధ్య మైదాన్లో. అప్పుడు ఆ రోజుల్లో డబ్బు స్పిన్నింగ్ కాదు కదా, క్రికెట్ అంటే ఆ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఉండేది, ఒక ప్యాషన్ ఉండేది, స్పిరిట్, ఆ స్కిల్ అదంతా. ఇప్పుడు స్కిల్ తగ్గిపోయి ఇంకా ఇవి వచ్చేస్తున్నాయి. అయితే స్కిల్ అసలు లేకుండా కాదు, కానీ ఆ స్పిరిట్ మాత్రం బాగా తగ్గిపోయింది. అది స్పిరిట్ ఉండాలి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లేకపోతే మీకు ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఉండదు. ఈ మధ్య మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రైన్లో జర్నీ చేశారట. అది ఎంత ట్రోల్ అయిందంటే, ఎంత సింప్లిసిటీయో చూడండి. ఆయనకు కావాలనుకుంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, ట్రైన్కు సామాన్యుల్లాగా వెయిట్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ మీద అనేది ఎంతమంది చూసారంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక 3.5 లక్షల మంది చూసారు ఆ వీడియోని. మాకు గ్రాండ్ చిల్డ్రన్తో తడోబా వెళ్ళడం. తడోబాలో ఒక ఫారెస్ట్ ఉంది మహారాష్ట్రలో, అక్కడ టైగర్స్కి ప్రసిద్ధి. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఫ్లైట్లో నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ నుంచి 3-4 గంటలు కార్లో ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ ట్రైన్ దగ్గర వెళ్తే ఎందైతే సెంట్రల్ ఇండియా కనుక నాంపల్లి నుంచి ఓవర్ నైట్ హైదరాబాద్లో. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం కియాటిక్ చాలా, ఎందైనా మంచిదేని కొంచెం ముందు బయలుదేరాం.
లేకపోతే ట్రైన్ని మిస్ కాకుండా. సో భార్య, నేను, గ్రాండ్ సన్ ఎవరో ఫోటో తీశారు. అది ఎలాగ వెళ్ళిందో అది మనకు ఐడియా లేదు, కానీ మనం 3 రోజులు ఆ ఫారెస్ట్లో ఉన్నాం. మళ్ళీ వారి పిల్లలకి హాలిడేస్ దొరకడం కష్టం. సో ఒకసారి వారికి కూడా హాలిడేస్, మేము చిన్నప్పుడు హాలిడే రోజులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అలాగే లేదు, చాలా తగ్గిపోయింది. సో వారికి ఎలాగుంటే మనం అందరు అడ్జస్ట్ అయిపోతే కొంత టైం అయినా వారితో ఉండగలుగుతామని ఆ ఐడియాతో వెళ్ళాం. 3 రోజులు ఫారెస్ట్లో ఉన్నాం. సో ఆ అనుభవాలు కూడా పిల్లలకి అందడం, వైల్డ్ లైఫ్, ప్రేమ, అభిమానం అవన్నీ రావాలని కోరుతూ ఉంటాం. కానీ సార్, మీకన్నా ముందు జనరేషన్స్ నుంచి మీ ఫాదర్, తాతగారి దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ గట్టిగా మాట్లాడితే డైమండ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు మీరంతా. మీరు కావాలి అని అనుకుంటే రోల్స్ రాయిస్ కూడా ఈజీగా కొనగలిగే స్థాయిలో కూడా లోకల్గా మీరు విజయనగరంలో చిన్న నానో కార్లో తిరుగుతారనేది అదొక వీడియో వచ్చింది యాక్చువల్లీ. అంటే అంటే ఆ సింపుల్సిటీ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు సార్. అందరిలో నేను ఇలా కనపడాలి, నేను ఈ కారులో తిరగాలి, లేకపోతే ఇలా నన్ను చూడాలి, ఇలా ఏమీ లేకుండా ఇంత సింపుల్సిటీ ఎందుకు అని అంటే ఏం చెప్తారు? మనకి నానో అనేసరికి వెరీ ప్రాక్టికల్ కార్ ఫర్ ఓల్డ్ టౌన్స్. ఇప్పుడు విజయనగరంలో ఇది పాత ఊరు, చిన్న చిన్న వీధులు. నానో కార్ అనేసరికి అది ఎక్కడ రిక్షా వెళ్ళిపోతే అక్కడే వెళ్ళేది. మనకు ఆ కలిసి వచ్చింది. సో నేను డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ కూడా కన్వీనియంట్ అని. అయితే నేను నా వయసు పెరుగుతూ 65 సంవత్సరాలు దాటిన తర్వాత డ్రైవింగ్ బాగా తగ్గించాను. ఇప్పుడు నేను డ్రైవ్ చేయటం లేదు. కానీ ఓల్డ్ టౌన్స్లో తిరిగేటప్పుడు ఆ చిన్న కార్లు పనికి వస్తాయి. ఈ పెద్ద వెహికల్స్ ఆ సందుల్లో తిరగవు, మన ట్రాఫిక్ జామ్స్ అయిపోతుంటాయి. కానీ ఏంటి సార్, ఇక్కడ బెబ్బుల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆపోజిట్లో వెహికల్స్ చాలా రూడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. భారతదేశంలో వీకెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మన సుప్రీం కోర్ట్ కూడా కమెంట్ చేసింది, దే ఆర్ మోర్ పీపుల్ డైయింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ దెన్ ఆల్ ద డిసీజెస్ పుట్ టుగెదర్ అని కూడా అంత ఘాట్గా మన సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. సో మనము ఆ వీకెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్స్ నుంచి స్ట్రెంగ్థెన్ చేసి తీసుకురావాలి. ఇది తీసుకురాకపోతే మనకు ప్రాబ్లమ్స్. ఇప్పుడు రోడ్స్ ఇంప్రూవ్ అవుతూ మనకి డ్రైవింగ్ టెక్నిక్స్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. అది లేనిది మనకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ కొత్త టైప్ ఆఫ్ రోడ్స్ వచ్చినప్పుడు 4 లేనింగ్ ఇవన్నీ మనకి యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి కానీ మరణాలు పెరిగాయి. కరెక్ట్ సార్. మన ఫ్యాటలిటీస్ పెరిగాయి. యాక్సిడెంట్ అవుతే ప్రాణం పోతుంది. కరెక్ట్. యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాయి, ఫ్యాటలిటీస్ పెరిగాయి. ఇప్పుడు ఆ ఫ్యాటలిటీస్ పెరగకూడదని ఆ స్ట్రాటజీస్ మనకి పబ్లిక్ లైఫ్లో రావాలి. మనకి రాజకీయ నాయకులు అన్నిటికీ 4 రన్నర్స్. వారు రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తే అసలు మనకి సమస్యలే ఉండవు, జనం కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్. అయితే సైకలాజికల్గా మనకి పెద్ద మనిషి ఎవరంటే ఇతరులకి ఇబ్బంది పెంచగలిగి వారి తిట్లు మా మొహం పైన చేయకుండా ఉంటే నేను పెద్ద మనిషి అంటే అది ఆ రాంగ్ డెఫినేషన్తో వెళ్ళిపోతుంది ఏమో అని అనిపించుతాము. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి అలా బయట రావాలని మనమందరూ వచ్చినాడు మనమే బాగుపడతాం. నిజం నిజం. కానీ దాని అవేర్నెస్ పెంచాలి సార్, పెంచాలి. చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అవర్ సెల్స్. ప్రతి ఒక్కరూ వారే ఏం చెయ్యాలనేది వారు ఆలోచించి వెళ్తే మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేకపోతే మనం ట్రాఫిక్ లైట్స్ కూడా పాటించాం. ఉంటేనే వీళ్ళకి కొద్ది గొప్ప భయం, లేకపోతే భయం రాంగ్. ఇది అంతేనా? భయం ఎప్పుడు ఓ నెగిటివ్ ఫీలింగ్, రెస్పాన్సిబిలిటీ పాజిటివ్ ఫీలింగ్. మన భయం వల్ల వెళ్తే
ఆ భయం పోయినాడు రెస్పాన్సిబిలిటీ ఉండదు. దాన్ని మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్లో వెళ్ళిపోతే భయమే రాదు, కరెక్ట్. రెస్పాన్సిబుల్గా ఉంటాం. కానీ కాశీలో కూడా విజయనగరం అనే ఘాట్ ఉందటండి. ఉంది. మీరు వెళ్ళారా సార్ కాశీకి? కాశీ చాలాసార్లు వెళ్ళాం. ఓ, మా అంకుల్స్ కజిన్స్ కూడా కాశీలో ఉన్నారు. అక్కడ కాశీ అంటే మన అన్ని పెద్ద ఫ్యామిలీస్కి స్వతంత్రం ముందన ఓ ప్రెజెన్స్ ఉండేది. హెచ్చుగా హిందూ ఫ్యామిలీస్లో yes sir. కాశీలో కూడా ఒక ప్రెజెన్స్ ఉండేది. అది ఓ పుణ్య కార్యక్రమం అనుకునేవారు. ఘాట్లు కట్టడము, అక్కడ ఆ సేవ చేయడము, ఆ ఘాట్లు అవన్నీ ట్రస్ట్స్ అయ్యాయి. మంది ట్రస్ట్ అయ్యి ఉంది విజయనగరం ఘాట్. ఆ ట్రస్టీస్ నడుపుతారు, వారికి వారే ఇది చేస్తారు. చాలామంది తెలుగు వాళ్ళు కాశీకి వెళ్ళేటప్పుడు విజయనగరం ఘాట్కి వెళ్తారు ఎక్కువ. వారు కూడా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతారు అక్కడ. కాశీలో అన్ని భాషలు ఉంటాయి. అవును సార్, అవును సార్. మీ ఉద్దేశ ప్రకారం విజయనగరం అభివృద్ధికి ఎంతవరకు నోచుకుందని మీరు అనుకుంటున్నారు సార్? చూడు, అభివృద్ధి అనేసరికి ఒక అబ్స్ట్రాక్ట్ టర్మినాలజీ. కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఆపితే రివర్స్ గేర్ కొడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతా రావాలి. మనకి ఏంటంటే ఫిట్స్ అండ్ స్టార్ట్స్లో అవుతున్నాయి. కంటిన్యూస్ లెవెల్లో అయి ఉంటే ఇంకా బాగుండు. అలాగే జరగటం లేదు. ఇప్పుడు విజయనగరంలో మున్సిపాలిటీలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 మెగావాట్ ఎలక్ట్రిసిటీ సోలార్ ఒక గవర్నమెంట్ ఒక అప్పుడు ప్రజాధనం పెట్టి కట్టారు. ఇప్పుడు 1 మెగావాట్ మేము అక్కడ చేసామన్నమాట. భక్తుల డబ్బు పెట్టి సింహాచలంలో చేస్తే ఫస్ట్ 3 years 15 లక్షల యూనిట్లు ఇచ్చింది. అనుకో, సూర్యుడు తక్కువ వెళ్తారు విజయనగరానికి, హెచ్చు వెళ్తారు విశాఖపట్నానికి ఇస్తే ఇక్కడ అట్లీస్ట్ 14 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు ప్రతి సంవత్సరం రావాలి. ఇప్పుడు ఇక్కడ ధ్వంసం చేసేసారు, పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు పురపాలిక సంఘము ఎలక్ట్రిసిటీ దేనికి వాడతారు? మంచినీళ్ళు ఇవ్వడానికి, వీధి దీపాలకి, స్కూల్ బిల్డింగ్స్కి వాడతారు. ఇప్పుడు సింహాచలంలో 12 lakh యూనిట్స్ వారు వాడతారు. 2 lakhs గవర్నమెంట్ తీసుకుంటారు. దానికి డబ్బులు ఇస్తారా లేదా అది వేరే కథ. అది అలా వదిలేసేయవచ్చు. సూర్యుడు ఎప్పుడు స్ట్రైక్ వెళ్ళా. మనం ఇక్కడ ఈ 4-5 సంవత్సరాలు చూస్తే చెత్త పని ఇష్టం కానీ సూర్యుడు ఇచ్చిన దానికి ధ్వంసం చేసి అది అందకంట. పన్ను వేయడం వేరే, అసలు వచ్చింది కూడా వాడకంట ధ్వంసం చేయడం ఇది అన్యాయమని నాలాంటి మనుషులకి అనిపిస్తుంది. మనం మన బేస్ని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు పోలవరం ఉందనుకో, నాగార్జున సాగర్తో పోల్చుకుంటే ఎన్ని దశాబ్దాలు నాగార్జున సాగర్ కట్టడానికి అయింది. ఎన్ని ముఖ్యమంత్రులు పార్టీలు మారారు, ఒక్కరైనా రివర్స్ గేర్లు పెట్టారా? పోలవరం ఏమైంది? సో ఈ టైప్ రివర్స్ గేర్స్లు పెట్టి వెనక్కి వెళ్ళడం, ఇది ఆ ఆన్సర్స్ పార్లమెంట్లో ఇచ్చింది గవర్నమెంట్స్, మనం కాదు కదా చెప్పింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ రాజకీయ జీవితంలో కానీ పర్సనల్ జీవితంలో కానీ ఎక్కడా కూడా అజాత శత్రువుగా ఉన్నారు మీరు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? మనకి పిల్లలకో, మనకి పేరెంట్స్కో ఎక్కడ ఒక్కడ ఏదో ఒక అభిప్రాయ భేదమో మాట రావడం. అభిప్రాయ భేదాలు ఉంటాయి, భార్య భర్తలు కూడా ఉంటాయి అభిప్రాయ భేదాలు. కాకపోతే మీకు కామన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, మీకు ఇండివిజువల్ స్పేసెస్ ఉంటాయి. కామన్ ఇంట్రెస్ట్కి స్పేస్ ఇవ్వాలి, ఇండివిజువల్ దీనికి యాక్టివిటీ స్పేస్ ఉండాలి. ఇది మీరు గౌరవించాలి. ఒకరిని గౌరవిస్తే అన్నీ అవుతాయి. ఇప్పుడు నాకు వంట చేయమంటే నేను చేయలేను, నాకు తెలీదు. నా భార్య వంట వేయకపోతే
తినడానికి తిండి ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ యాజ్ దిస్ థింగ్. ఇప్పుడు ఆమె పైన ఆ బాధ్యత పెట్టాం, మాకు వంటే చెయ్యాలని బాధ్యత కాదు కదా. కరెక్ట్. షీ లైక్స్ డూయింగ్ ఇట్ ఆల్సో, సో షీ డస్ ఇట్. మనకి ఇచ్చే పుచ్చుకునే ధోరం, ఒకరిని అర్థం చేసుకునే ధోరం ఉండాలి. పిల్లలు కూడా స్పేస్ కావాలి. 100% ఎవరు ఇంకొకరు అనుకునేది 100% అంగీకరిస్తారని నేను అనుకోను. అందరికీ స్పేస్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లేకుండా వెళ్తే మనకి ఇబ్బందులు. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తూ కూడా మళ్ళీ మీ అమ్మాయిని రాజకీయాల్లోకి రావడం అనేది మీరు అంటే ఆస్వాదించే ఇదే అని అంటారా మీ ఉద్దేశం చూడు, ప్రకారం? బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఒక భాగం, ఓకే. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఈ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న డిఫికల్టీస్ తెలుసు. ఎస్ సార్. మాకు ఆ డిఫికల్టీస్ పిల్లలకు ఉండకూడదనే అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనుకుంటాం కదా. కానీ అసలు కష్టం లేకుంటే ఎవరైనా ఉంటారా? కరెక్ట్. ఏ రంగం తీసుకున్నా. సో దిస్ అనదర్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. సో ఆ యాంగిల్స్ కొంచెం ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు మేము డిస్కరేజ్ చేయము, ఎంకరేజ్ చేయము, రెండు చేయము. మీకు ఎంతమంది పిల్లలు సార్? మాకు ఇద్దరే. ఇద్దరు. మా సెకండ్ డాటర్ డాక్టర్ అయి ఉన్నారు. ఎక్కడున్నారండి? హైదరాబాద్లో. ఓకే. యశోద ఏముంది అక్కడ, యశోద కేర్ అపోలో. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓకే. అక్కడ పనిచేస్తాం. గ్రాండ్ చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు అక్కడ. కానీ సార్ మీకు అనిపించిందా, అంటే రాజరికంలోంచి వచ్చిన వారు కాబట్టి వంశం అనేది అబ్బాయితోనే నిలబడుతుందా, అమ్మాయితో నిలబడదా? వంశం అనేది అబ్బాయి. అది ఓల్డ్ థింకింగ్. అప్పుడు ఆ థింకింగ్లో ఉండేవారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఉండేవి. అది ఒక వే ఆఫ్ లైఫ్ ఉండేది. మన దేశంలో ఎక్కువ, ప్రపంచం అంతా ఉండేది, మన దేశంలో కూడా ఉండేది. ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మనకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, పిల్లలు బాధ్యతగా ఉంటే తల్లిదండ్రులకి బాగుంటుంది. పిల్లలు సెటిల్ అవుతే తల్లిదండ్రులకి బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు అలా కోరుతారు అనుకుంటాను. ఒకప్పుడు భేదాలు ఎక్కువ ఉండేవి. మా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ బాగా పనిచేసింది కనుక ఇప్పుడు అస్పృశ్యతని తొలగించడానికి మా లేట్ ఫాదరు, ఆయన ఈ టెంపుల్స్ అన్నిట్లో హెరిడిటీ ట్రస్టీగా ఉండి ఆ రోజు దళితుల్ని తీసుకెళ్ళి దర్శనానికి వెళ్తే పెద్ద అల్జడి అయింది, కానీ ఆయన చేశారు. ఆయన్ని కాదని ఎవరు అనలేకపోయేవారు, ఎందైతే ఆయనే హెరిడిటీ ట్రస్టీ గారు. సో ఓ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈరోజు అలాగలేదు కదా, దళితులు అన్ని చోట్ల వెళ్ళవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వారు అందరితో ఈక్వల్గా సోషల్ స్ట్రక్చర్లో రావాలనే కదా అందరు ప్రయత్నిస్తే సక్సీడ్ అవుతా, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు కొందరు మూర్ఖులు ఉంటారు. ఇప్పుడు మన కొందరు ప్రజాప్రతినిధులు వారు దళితుల్ని చంపి హోమ్ డెలివరీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఈ గవర్నమెంట్లో. సో ఆ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి స్వతంత్ర భారతీయులకి అసలు ఇది చాలా ఘోరంగా ఉంటుంది. సో గవర్నమెంట్ మస్ట్ యాక్ట్. ఆ కేసులు ఎప్పుడు బుక్ అవుతాయి? ప్రజల్లో యాజిటేషన్ అయిన తర్వాత బుక్ అవుతాయి. దట్స్ ఆల్ టూ మచ్. ఇలా తయారైంది. సో దీని నుంచి బయటపడాలంటే అందరూ ఆలోచించాలి. ఫండమెంటల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్కి స్థానం ఉంటుంది. గ్రోత్స్ ఉంటే ఎకానమీలో మనం అందరూ బాగుపడతాం. గ్రోత్స్ లేకపోతే మనకి భవిష్యత్ లేకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన కోసం ఆగుతాయని నేను అనుకోను. వారు ముందు వెళ్ళిపోతూనే ఉంటారు, మనం వెనక్కి అవుతాం. సార్ పర్టికులర్గా మీకు పర్సనలీ సెంటిమెంట్స్ అనేవి ఉన్నాయా సార్? సెంటిమెంట్స్ ఎందుకు ఉండవు? అందరికీ ఉంటాయి సెంటిమెంట్స్.
అంటే యూఆర్ టూ ప్రాక్టికల్ అనిపిస్తుంది నాకు. ప్రాక్టికల్గా ఉంటే కదా యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్. సెంటిమెంట్స్ ఎందుకు ఉండవు? మనం ఎవరిని అందరినీ గౌరవిస్తాం అంతే, ఎవరిని శాసించమో. ఎందైతే మీరు ఫ్రీగా ఆలోచించి నిర్ణయాలకి రావాలి, అప్పుడే దానికి ఒక స్టాండర్డ్, ఒక కంటిన్యూటీ వస్తుంది. అది చేయకపోతే రాదు. కానీ ఆనంద్ గజపతి రాజు గారు కాలం చేసిన తర్వాత కొన్ని రకాలైన సమస్యలు వచ్చాయనేది బయట అనుకునే మాట సార్. మీరు దానికి ఏమన్నా, అలాంటి వాళ్ళకి ఏమన్నా మీ సమాధానం చెప్తారా? ఏమని చెప్పమంటారు? చూడు, సమస్యలు తెచ్చిన వాడు ఎందుకు ఆ సమస్యలు తెస్తున్నారు వారు ఆలోచించాలి. వారు అనాలోచితంగా వెళ్తే ఆ ప్రభావాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు సింపుల్, 1954లో ఇక్కడ మా ఫాదర్ ఏం చేశారంటే ఒక 375 acres శ్రీకాకుళం జిల్లాలో సింహాచలం దేవస్థానానికి ఇచ్చి దేవుడి పేరులో విజయనగరంలో ఓ ధర్మ కార్యక్రమం, భోజనాలు పిల్లలు చదువుకోవడానికి పెట్టాలి. ఓకే, 1954 ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మీరు వచ్చిన తర్వాత మీరు 16 నెలలు నన్ను డిస్మిస్ చేసి ఆపేశారు. పేద పిల్లలకి భోజనాలు మీరు ఆపేశారు. మాకు బాధ వేస్తుంది, మా భోజనాలు మీరు ఆపలే. అదే కరెక్ట్. సో మీరు ఏం సాధించారు? మీ గవర్నమెంట్ చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి, ప్రైవేట్గా కొందరు ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం మన అందరి ధర్మం, దాని రెగ్యులేషన్ మీకు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఆపేసి కూర్చున్నారు. ఇప్పుడు 16 నెలల తర్వాత 16 నెలల భోజనాలు వదిగో ఒకసారి పెట్టేస్తాను మీరు తినేయండి అంటే జరిగే విషయం కాదు కదా. సో ఇలాగా అన్నిటికీ అడ్డు వస్తూ ఉంటే ఇది చాలా తప్పు. ఆ పిల్లలు ఎక్కడ వెళ్తారు? అదే సార్, నేను అదే అనుకుంటున్నాను. పాపం వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ చేయలేదా సార్ మీ దగ్గర? ఎందుకు నా దగ్గర వినేవాడు ఉంటే కదూ, మా దగ్గర ఎందుకు వస్తారు? వింటాం కనుక. కానీ నేను చాలాసార్లు విన్నాను సార్, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాకు సహాయం కావాలని అడిగితే వారు ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిన సందర్భం లేదు అని. అది టూ మచ్. కానీ మనకి సాధ్యాలు ఉంటాయి. వీలైన మట్టికి మనం ఎలాగ హెల్ప్ చేయగలుగుతామో హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నీ మనం సాల్వ్ చేయగలుగుతామని నేను అనుకోను. ఒక ఎంపతి అయితే ఉంటుంది. మీ నాన్నగారు మీతో స్పెండ్ చేసిన టైంతో కంపేర్ చేస్తే, మీరు మీ పిల్లలతో స్పెండ్ చేసిన టైంతో ఈ రెండింటిని వెర్షన్స్ని చూస్తే ఎవరు ఎక్కువ వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేశారంటే ఏం చెప్తారు సార్? అంటే ఆశించిన టైము స్పెండ్ చేయలేకపోతున్నాం పిల్లలతో, కానీ మేమే ఎక్కువ టైం మా పిల్లలతో స్పెండ్ చేశామని నాకు అనిపిస్తుంది. ఎందుకైతే ఆ రోజుల్లో వారు ఒక టైప్ ఆఫ్ లైవ్లీహుడ్ నడిచింది. ఈ రోజుల్లో ఆ డిఫరెన్స్ ఉంది. అయితే మా పిల్లలు చూస్తే వారి తల్లి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశారు మాకంటే, అది కూడా ఉంది ఇంకో పక్కన. కానీ సార్, అప్పుడు మీరు మీ నాన్నగారిని కలవాలన్నా తాతగారిని కలవాలన్నా ఒక ప్రోటోకాల్ లాంటిది అని ఉండేదా సార్? అప్పటి రోజులు ఎలా ఉండేవి? ఒక కుటుంబంలో ప్రోటోకాల్ ఏంటి? ప్రోటోకాల్ అనేసరికి అది ఒక గవర్నమెంటల్ ఫంక్షన్, ఒక బ్లూ బుక్ ఉంటుంది, అది చాలా ఇంపర్సనల్గా నడుస్తుంది. ఇప్పుడు అందరూ వారి ప్రోటోకాల్ ఏంటి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో అయ్యాయి. రాష్ట్రపతి వస్తారు, ప్రధానమంత్రి వస్తారు, 4-5 రాష్ట్రాలు లేకపోతే 6-7 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వస్తారు, ఎంపీస్ వస్తారు, కేంద్ర మంత్రులు వస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నుంచి అలా చాలామంది వస్తారు. సో ఆ యాంగిల్స్లో గవర్నమెంట్ తరఫున కలెక్టర్ గారు ఆయన ఏం చెయ్యాలి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఎట్లా ప్రయారిటీస్ ఇవ్వాలి, అదే కదా ప్రోటోకాల్. ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలి,
ఇప్పుడు కుటుంబంలో ప్రోటోకాల్ ఏంటి? అంటే అది రాజరికంలో అది అంత అది బిజీగా చాలా మంది అక్కడే మిస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు మీ మీరు మనవల్ని ఇప్పుడు కూడా దైవ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఏంటి? ఆ, దేవుడు ముందర అందరు సమానం. అక్కడే మీకు అన్ని సమస్యలు అవును, అక్కడే వస్తున్నాయి. ఐఎమ్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్ అనుకుంటే పొరపాటు అది. కరెక్ట్. ఏ మతం తీసుకున్నా అవును సార్. ఒక మతం కాదు అది. ఇప్పుడు ఒక పెద్దల్ని గౌరవించడం అందరి ధర్మం. మా గౌరవం ఇలాగ ఉండాలని వెళ్తే ఇది ఇంకా ఏముందని దానికి ఇంకా అర్థం లేని మాట. మా పేరు రాయాలని ఓ పట్టు పట్టారనుకో, ఏం అర్థం లేని మాట అది. సార్, పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ మీరు వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సొసైటీలో వాళ్ళకి? దేవుడు మనకందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు. అది వినియోగించుకుంటూ మానవ జాతికి పనికొచ్చే విధంగా మన నడవడి ఉంటే మనం అందరు కలిసి బాగుపడతాం, ప్రపంచంలో అందరు బాగుపడతాం. మీ కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే నాన్నగారివి కానీ అమ్మవి కానీ తాతగారివి బామ్మగారివి అమ్మమ్మ గారివి ఏమైనా ఉంటే మాకేమైనా చూపించగలుగుతారా? ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ బిల్డింగ్లో ఏమైనా ఉన్నాయా సార్? ఉంటాయి, ఎందుకుండు. ఇందాక మీరు నాకు చూపించారు ఒకటి, మీ తాతయ్య గారు నాన్నమ్మ గారిని చూపించారు. సో అవి నేను జనాలకు మీకు ఇబ్బంది లేకపోతే చూపించగలుగుతాను. చూపి, దానికేంటుంది, సీక్రెట్ ఏముంది. భవన్లో సార్ ఇక్కడ క్లీన్ ఎలిజబెత్ అన్నారు ఈవిడ. ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫాదర్, ఓహో, మా చిన్న తాతయ్య, ఓకే అలాగా. ఓకే. సో మీ పుణ్యవాన్ని నేను క్వీన్ ఎలిజబెత్ని చూశాను ఇక్కడ నేను. ఇది అప్పుడు మాకు అలౌ చేయలే, మేము మరీ చిన్న పిల్లలు. ఓకే. 61, 62 అలాగ వచ్చారు. మీ నాన్నగారు అండి? మా నాన్నగారు. ఇది నేను, నా భార్య, మా ఇద్దరు పిల్లలు. ఓ, నేను, నా చెల్లి. సిస్టర్ ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఇక్కడ వైజాగ్లో ఉంటారు. ఓకే, ఓకే. ఇది మా కుక్క. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు. వీరండి? ఇది మా సిస్టరు, నేను, నా భార్య, మా ఇద్దరు కూతురు. ఓకే, ఓకే. ఉంటాయి కొన్ని. ఇది మా నెవ్యూ, వారందరూ. ఇది మాకు బ్రదర్ ఇన్ లా, సిస్టర్స్ హస్బెండ్. నేను, మా భార్య, లాగా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇది విజయనగరం ఫౌంటైన్ అని మా గ్రేట్ గ్రాండ్ మదర్, మా ఫాదరు. ఇప్పుడు ఆ ఫౌంటైన్ లేదు. అక్కడ హైట్ పార్క్ లో ఒక ప్లేక్ ఉంది. మా సెకండ్ డాటర్, మా గ్రాండ్ చిల్డ్రన్ ఆ ప్లేక్ దగ్గర. ఇది ఇప్పుడు పడిపోయి ఉంది, ఆ ప్లేక్ ఉంచారు. ఇది క్వీన్ ఎలిజబెత్, మా ఎల్డర్ బ్రదర్. దెన్ దిస్ ఇస్ సర్వీసి రాజాజీ. వాళ్ళెవరండి? ఇది రవీంద్రనాథ్ ఠాగూర్, నా నాయనమ్మ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలా ఉంటారా? దెన్ దిస్ ఇస్ సరోజిని నాయుడు, మా గ్రేట్ గ్రాండ్ మదర్. ఓకే. ఇది అప్పల్ కొండమ్మ. ఇక్కడ మనకి 1911లో మంచినీళ్ళు ఇచ్చారు విజయనగరంకి ఆమె. కానీ రియల్ ఫోటో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ నేను. ఇది మా తాత, చిన్న తాత, మా ఫాదర్, ఆయన యంగర్ బ్రదర్. మా ఫాదర్ ఎల్డర్ సిస్టర్ ఓచాలో మ్యారేజ్ అయింది ఫాదరు. ఇది నేను, నా ఎల్డర్ బ్రదర్. ఇది నా గ్రాండ్ మదర్ నాయనమ్మ. ఫాదరు, ఫాదర్ ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్ అండ్ యంగర్ బ్రదర్. ఇది నేను స్కూల్లో. ఓకే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని పుస్తకాలనే చూశాను సార్ నేను, కానీ రియల్ ఫోటో ఫస్ట్ టైం చూసాను. ఇలా ఉంటారా అని. భార్య, ఇద్దరు పిల్లలు.
మహాత్మా గాంధీ మా చిన్న తాతయ్య. ఓ ఆయన బనారస్లో మా ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ నా మదర్, ఆహా నేను, బెల్డర్ బ్రదర్, నా సిస్టర్. అమ్మాయి ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సార్ రియలీ. కొన్ని ఉంటాయి ఫోటోలు ఉండక మానవు. అంత సో నైస్, బాగుంది. ఇక్కడ ఇదంతా ఫోటోలే. ఆహా ఈ కార్లో అందరూ కూర్చున్నారు సార్. కారు నా దగ్గర ఒకటి ఉండేది పాత ఫోర్డ్ కారు. అంటే సార్ మీకు అంటే రాజరికంలో ఉన్న వాళ్ళకి ఈ లేడీస్ బయటికి రాకూడదనో లేకపోతే మేలు అంటే ఒక అప్పుడు ఉండేవి అవన్నీ ఆ పాత రోజులు. అది ఒక అప్పుడు ఉండేవి. ఇది మహాత్మా గాంధీ పెయింటింగ్ అది. ఓకే ఓకే సో నైస్ సార్. కానీ నిజానికి ఇన్నేళ్ల పాత బిల్డింగ్ అయినా ఎక్కడ క్రాక్స్ అవి ఏం రాలేదు సార్ మీకు? అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాం కదా, 50 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నా. అంటే ఇది అప్పట్లో సున్నం చేసింది. అవునా? సిమెంట్ ఏం లేదు ఇందులో? ఏం లేదు. నిజంగా సార్ మీలాంటి గొప్ప వ్యక్తిని కలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ విజయనగరం రావడం, విజయనగరం గురించి తెలుసుకోవడం, అలాగే నా వంతు బాధ్యతగా ప్రజలందరికీ తెలియజేయడం, ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టుడే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.